విడగొట్టి వదిలించుకునే ఉత్తుత్తి ప్రేమబంధం నీది కాదమ్మా. పడగొట్టి వెన్ను విరిచిన వెన్న రాసి చల్లబరిచే కల్పవల్లివమ్మ. తొడగొట్టి సవాలు చేసే వారిని ఊరడించే కారుణ్యం నీదమ్మా. దీపమెట్టి మది నిండా దీవనార్తులిచ్చే చల్లని చేతులు నీవమ్మా. చీకటితో పోరాడే దీపానికి చమురు పోసి శక్తిని ఇవ్వాలి. భావాల గాలంతో అక్షరాల్ని పట్టి ఆయుధంగా మార్చాలి. అమ్మ పంచిన ప్రేమతో జీవితం మెట్లను ధైర్యంగా ఎక్కాలి. చెట్టు నీడలో పచ్చని చైతన్యానికై ప్రణాళికలను రచించాలి. తీరుబాటు రోగాల తిరోగమనానికి అసలైన అందుబాటు. పొరపాటు సరిదిద్దుకోవడానికి అందివచ్చేటి వెసులుబాటు. గ్రహపాటు వాయిదాల పర్వంతో తప్పించుకునే కట్టుబాటు. మిడిసిపాటు ఆగడాలను చెప్పు దెబ్బతో సరిపెట్టే కుక్కకాటు. ఊహలకు ఊపిరి పోస్తే చందమామ కథనాలకు కదలికలొస్తాయి. ఊర పిచ్చుకలన్నీ మురిపంగా ముద్దు ముచ్చట్లాట ఆడుకుంటాయి. పరోపకారి పాపన్న బ్రాంచి కార్యాలయాలెన్నో తెరుచుకుంటాయి. పట్టు వదలని విక్రమార్కునికి బేతాళ ప్రశ్నలు వరదలై పారుతాయి. భావాలతోనే అక్షరాలకు ప్రాణం. మరణంపై జయకేతనం. నిమగ్నతతో చేసే ప్రక్షాళనం ముచ్చటగా మెరిసే ముత్యం. దీక్షతో కొనసాగే అభ్యాసం భవిష్యత్తులో వచ్చే సత్ఫలితం. విరామం లేని ప్రయోగం వనగూర్చేను అద్భుత ఆవిష్కారం. ఓపికంటే తొక్కుడు బండకున్న పెదాలు కదపలేనంతైతే వద్దు. స్వేచ్ఛంటే అక్షరాల చేతులకు బేడీలేసి హింస పెట్టుడైతే వద్దు. ఒప్పంటే నిజాలను పాతరేసి అబద్ధానికి డప్పు కొట్టుడైతే వద్దు. అప్పంటే తరతరాల శ్రమ దోపిడితో తీర్చలేనిదైతే అసలే వద్దు. తీయదనాన్ని పూసుకున్న పైపై మాటలే సత్వరంగా మురిపిస్తాయి. నొప్పి లేకుండా చేసే దగాకోరు చేష్టలే ఆకర్షణీయంగా అలరిస్తాయి. దాచకుండా వెళ్ళగక్కే మాటలే ముల్లులా గుచ్చి మదిని బాధిస్తాయి. నిజాయితీ నిండిన మంచి పనులే ఎప్పటికీ సజీవంగా నిలుస్తాయి. చెట్ల చల్లని నీడలను కప్పుకొని సేదదీరుతున్న ధరణీతలం. గట్ల వంపులని ముద్దాడుతూ ప్రయాణించే నదీ ప్రవాహం. తిట్ల దండకాన్ని వింటూ జడత్వం మత్తులో సోమరితనం. నోట్ల లెక్కతో ప్రజల ఓట్లను దండుకునే రాజకీయ తంత్రం.
స్వార్థం గాలితో వ్యాకోచించే ఊపిరితిత్తులు చితకడం తథ్యం. వార్ధక్యం నేర్పిన అనుభవం చేర్చు ఆనంద జీవిత మార్గం సత్యం. కర్తవ్యం నిండిన మనస్తత్వం కలుపుకొని కొనసాగేను నిరంతరం. నిత్యం నియంత్రణతో నడిచే ప్రయాణం సాధించి పెట్టేను లక్ష్యం. నా మాట వింటూ ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి.